గురుగారు, రాజస్థాన్ కరోలీలో మదన్ మోహన్ మందిరం నెలకొని ఉంటుంది కదా, అక్కడ ఇచ్చేటువంటి హారతికి చాలా ప్రత్యేకత ఉంటుందని చెప్తూ ఉంటారు. ఏమిటి ఆ ప్రత్యేకత? ఆ ఆలయంలో హారతి ఇచ్చేటప్పుడు పరమ భక్తుడైన కాలే ఖాన్, అంటే ఇస్లాం మతావలంబి అయినప్పటికీ కూడా ఆ పేరును ఉచ్చరిస్తారు, స్మరిస్తారు. ఎందుకంటే దూషణభూషణ తిరస్కారంబులు శరీరంబునకు కానీ పరమాత్మకు లేవు. ఆయన దృష్టిలో మత, కుల, ప్రాంత, ఖండ ఇవేవి లేవు. నీవే తప్ప ఇట పరంబెరుగ మన్నింపందగున్ దీనునిన్ అని గనక ఆ స్వామిని కీర్తిస్తే ఆయన కటాక్షిస్తాడు. కాలే ఖాన్ యొక్క వృత్తాంతం అద్భుతమైన భక్తి తత్పరతకు నిదర్శనం. పోస్ట్ మ్యాన్గా పనిచేస్తుండేవాడు కాలే ఖాన్. ఒకరోజు మదనమోహన మందిరానికి ఒక ఉత్తరం వచ్చింది. ఆ ఉత్తరం తీసుకొని మందిరం దాకా వచ్చి అనుకోకుండా ఆ మదనమోహనుణ్ణి చూశాడు. అంతే మోహంలో మునిగిపోయాడు. ఎంత అద్భుతమైన స్వరూపం ఇది అని మరునాడు ఉత్తరం ఏదీ లేకపోయినా చూడాలన్న సంకల్పంతో అక్కడికి వచ్చాడు. అలా ప్రతినిత్యము వచ్చి దూరం నుంచి చూసుకుని వెళుతుండేవాడు. ఆలయ ప్రవేశం లేదు, అన్యమతస్థుడు కనుక. ఎలా స్వామిని నా దగ్గరికి తెప్పించుకోవాలి అని ఆయన వచ్చి నాకు ఆహారం ఇచ్చేదాకా నేను భోంచేయనని కూర్చున్నాడు. మరునాడు ఆ శ్రీకృష్ణుడే పాయసాన్ని పాత్రలో ఉంచుకొని తీసుకొచ్చి తినిపించాడు. అద్భుతమైన ఆనందంతో పొంగిపోయాడు కాలే ఖాన్. విచిత్రం ఏంటంటే ఆలయంలో ప్రసాదాన్ని నివేదన చేసే వెండి పాత్ర కనబడటంలా. ఊరంతా చాటింపు వేశారు, ఇది కనపడటం లేదు అని. వెంటనే కాలే ఖాన్ తన ఇంట్లో ఉన్న ఆ వెండి పాత్రను తీసుకెళ్ళి ఆ అర్చక స్వాములకు ఇచ్చాడు. వాళ్ళంతా ప్రశ్నించారు, నీ దగ్గరికి ఎలా వచ్చిందని. నా దగ్గరికి రావటం ఏంటి, కృష్ణుడిని నేను పిలిచాను, ఆయన పాయసం తీసుకొచ్చి నాకు తినిపించాడు అని చెప్పగానే వాళ్ళంతా ఆశ్చర్యపోయారు. నిదర్శనంగా పాత్ర కనపడుతుంది, కానీ అన్యమతస్థుడైన కాలే ఖాన్ దగ్గరికి కృష్ణుడు వెళ్ళటం ఏమిటి అని వాళ్ళ ఆలోచన. కాలే ఖాన్ ఏమడిగాడు అంటే, నన్ను కూడా ఆలయంలోకి వచ్చి చూడనియండి, ఆ స్వామి సేవ చేయనియండి అన్న వాళ్ళ అహంకారం ఒప్పుకోక, ఆలయంలో రావడానికి వీల్లేదు కానీ ఆలయం చుట్టూ ఉన్న ప్రాంతాన్నంతా రోజు వచ్చి శుభ్రం చేసే బాధ్యత నీకు అందిస్తున్నాము అని చెప్పగానే సంతోషించి ఆ పనిలో ఉన్నాడు. కానీ ఈయన చేస్తున్న ఈ పని ఆ కుటుంబం వాళ్ళకి అస్సలు నచ్చలేదు. అందుకని ఆయనను పిలిచి, నువ్వు ఈ పని ఆపేయి, ఎందుకంటే నీకు సంతానం కలగకపోవటానికి కారణము నువ్వు కృష్ణుణ్ణి ఆరాధించటమే అని ఆక్షేపించటం ప్రారంభించారు. వెంటనే కృష్ణుణ్ణి ప్రార్థించాడు, నాకు సంతానాన్ని కలగజేయండి. పండంటి మగబుడ్డ జన్మించాడు. ఇప్పుడు వాళ్ళను ఎదురు ప్రశ్నించాడు. పుట్టాడు కదా, లేదు లేదు, అయినప్పటికీ నువ్వు కృష్ణ దేవాలయానికి వెళ్ళటానికి అవకాశం లేదు అంటూ వాళ్ళు నియంత్రించటం ప్రారంభించారు. అనుకోకుండా ఆ పిల్లవాడికి పాము కరిచి మరణించాడు. వెంటనే భార్య, ఈ విధంగా నువ్వు మన దేవుణ్ణి వదిలేసి కృష్ణుణ్ణి ఆరాధిస్తున్న కారణంగానే పిల్లవాడు చనిపోయాడు అని బాధపడితే ఆ దేహాన్ని తీసుకుని వెళ్ళి కృష్ణుడు ముందు పెట్టి ప్రార్థించి, నా కొడుకును బ్రతికించము అని అడగగానే ఆ పిల్లవాడు నిద్రలోంచి లేచి, నాతో ఇప్పటిదాకా అనుకుంటున్న ఆ బాలుడేడి, ఆ కృష్ణుడేడి, ఆయన నాకు తెచ్చిస్తారా లేదా అంటూ ఆర్తనాదాలు చేయడం ప్రారంభించాడు. అప్పుడు అర్థమైంది కాలే ఖాన్కి కృష్ణ భక్తిలోని మాహత్యం. పిల్లవాణ్ణి తనను సంస్కరించి తన జీవన విధానాన్నే మార్చేసి అనునిత్యము అద్భుతమైన ఆనందాన్ని ప్రసాదించే ఆ కృష్ణుణ్ణి వదలకుండా జీవితాంతం ఆయననే అర్చిస్తూ, ఆయనే కాక ఆయన కుటుంబం కూడా ధరించింది. అందుకే ఆ కాలే ఖాన్ స్మరిస్తూ ప్రతినిత్యము హారతిలో కృష్ణ మాహత్యాన్ని ప్రపంచానికి చాటి చెబుతూ ఉంటారు. అదే రాజస్థాన్లోని కరోలీలో ఉన్న మదనమోహన మందిరంలో హారతి సమయంలో కాలే ఖాన్ నామాన్ని ఉచ్చరించటంలోని అంతరార్థం.